నమస్తే, అంత మంచిదేనా? ఆహా నమస్తే, అంతా మంచిదే. ఒక కడ చాయ్ పెట్టు అంత చక్కెర తక్కువే. అట్లనే అన్నా. సరే కానీ నీకు ఒక మాట అడగానా? అడుగు. నీతో నచ్చే రమేష్ అన్న కొన్నొద్దుల నుంచి కనబడతలేడు ఎందుకు? వాడు మొత్తం మారిపోయాడు. ఎంత పిలిచినా వస్తలేదు. అదే సంఖలో బ్యాగ్ పెట్టుకుని అదేమో చర్చ్ అంట, సేవ్ అంట, వాక్యం అంట అటే పోతున్నాడు. అగోగో చూడు, మన మాటల్లోనే రమేష్ వచ్చేసాడు. అరే అవును కదా. ఓ రమేష్ అన్న ఇటురా. చెప్పు బాబు, బాగున్నావా? బాగున్నాను కానీ ఏంటి కనిపిస్తలేవు ఈ మధ్య? ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? నేను చర్చ్కి పోతున్నా. నేను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాను. అందుకే సమయం అంతా ఆయన సేవలో ఇంకా ఆయన పనిలో గడుపుతున్నా. ఏమో సేవ అంటావు, చర్చ్ అంటావు, మాకు ఏం అర్థమవుతలేదు. అయ్యో, నేను నమ్ముకున్న నిజమైన దేవుణ్ణి మన ఊరు వాళ్ళకు, మన స్నేహితులకు చెప్పలేదే. అన్నా, తమ్ముడు, నేను నమ్ముకున్న నిజమైన దేవుణ్ణి జననం గురించి ఒక్కొక్క పాట ద్వారా చెప్తాను, వినండి. అయ్యో పాపం హేరోదు ఆట సాగలేదట. యేసురాజుని చంప కోరియాన జారి చేసినట. సతముతం చాలేవి కూడా సాగలేదట. యేసురాజే మహారాజుగా పూజింపబడెనట. ఇది కథ కాదు, ఇది కథ కాదు, యథార్థముగా జరిగిన సంఘటన. విభజింపబడెను చరిత్ర రెండు భాగాలు తన వలన. ఏమి చిత్రము, ఓ ఎంత భాగ్యము, ఏమి చిత్రము, ఓ ఎంత భాగ్యము.
చిట్టి చెల్లి తమ్ముడా. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకా చెప్తాను వినండి. అదిగో ఆ తూర్పు దేశపు మహాజ్ఞానులట, ఆ చుక్కను చూడగా తెలిసెను రక్షకుడు పుట్టినట. బంగారు సాంబ్రాణి పూలము కానుకలను తెచ్చిరట, సాక్ష్యముగా సాగిల పడి నొక్కిరి ఆయేసుని ఎదుట. గొర్రెల కాపరులు గొర్రెలు కాయుచుండిరట, ఓ గొప్ప వెలుగు వారి మధ్యన ప్రకాశించినట. ఆ వెలుగులోన తెలిపినట, ఇక సంతోషముగా యేసురాజుని దర్శించవచ్చిరట. ఇది కథ కాదు, ఇది కథ కాదు, యథార్థముగా జరిగిన సంఘటన. 2000 ఏళ్ల క్రిందట ఇది జరిగిను ఓరన్న. అహయ్యేమి చిత్రమో, ఓ ఎంత భాగ్యమో, ఏమి చిత్రమో, ఇది ఎంత భాగ్యమో. ఆ కన్యమరియ గర్భమందు పుట్టిన యేసురాజుకే సంతోషముగా పులకరించినే పాటల సంగీతం. ఊరంతా దండోర వేసి చాటన యేసుని జననం. సంతోషముగా పులకరించినే పాటల సంగీతం. ఊరంతా దండోర వేసి చాటన యేసుని జననం. నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే, ఆ దేవదేవుడి కుమారుడై భూమిలో జన్మించే. నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేడే, ఆ దేవదేవుడి కుమారుడై భూమిలో జన్మించే. చూసావా అన్న, చూసావా అన్న, చూసావా అన్న, ఎంత బాగా చేశాడో రమేష్ అన్న. నేనైతే యేసు ప్రభుని నమ్ముకుంటా. అవును, ఇంతకాలం సృష్టియే దేవుడని గుడ్డిగా నమ్మి తిని, కానీ సృష్టికర్త ప్రేమను ఎరిగి ఆయన ఎంత పెద్ద త్యాగమూర్తియో తెలుసుకుంటుంది. వందనాలు. జగద్రక్షకుడైన మా యేసుక్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో మనుషులందరినీ ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించినారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఈ లోకానికి అందించిన రక్షణను, ఆయన తగ్గించుకున్న విధానాన్ని తెలియజేసే పండుగ. అందును బట్టి క్రిస్మస్ జరుపుకుంటున్న మనమందరం క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారిగా సంసిద్ధులవుదాం. వందనాలు.